మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. చరణ్ గ్రూప్ అంటేనే సామాన్యులకు సైతం తమ సొంత ఇంటి కల నెరవేరాలనే తలంపుతో అందరికీ తక్కువ ధరలకే ఇళ్ల స్థలాలను ఇచ్చే ఉద్దేశంతో తమ మొదటి అడుగు ఒక్క అడుగుతో ప్రారంభమై ఇవాళ 50కి పైగా వెంచర్స్ ని పూర్తి చేశారు చరణ్ గ్రూప్ అధినేత ఎండి శ్రీ పరంధామ నాయుడు గారు. అలాగే వీరు చిత్తూరులో ఒక మారుమూల గ్రామం నుంచి విచ్చేసి వైజాగ్ లో రియల్ ఎస్టేట్ లో మరి ఒక దిగ్గజంగా ఎదిగిన వ్యాపారిగా మనం చెప్పొచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి సాటి మరొకరు లేరు. మరిన్ని విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా. సార్, రియల్ ఎస్టేట్ నేపథ్యాన్ని ఎంచుకోవటానికి గల ప్రధాన కారణాలేంటి? ఈ సెక్టార్ లో ఒడిదుడుకులు చాలా ఎక్కువగా ఉంటాయి కదా. రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎంచుకోవడానికి ప్రథమ కారణం, నేను వ్యవసాయ ఫ్యామిలీ నుంచి వచ్చాను. భూమి అంటే నాకు చాలా ఇష్టం. సామాన్యులకి అతి తక్కువ ధరలో స్థలాన్ని, ఇల్లుని అందించాలనే బలమైన కోరికతో ఈ రంగాన్ని ఎంచుకోవడానికి ముఖ్య కారణం. సార్, ఒక ప్రాజెక్ట్, 2 ప్రాజెక్ట్స్ కాదు. చరణ్ గ్రూప్ ప్రొఫైల్ ని చూస్తే దాదాపు 50కి పైగా ప్రాజెక్ట్స్ ని మీరు కోస్తా ఆంధ్రాలో ముందుకు తీసుకువెళ్లారు. మరి మీ ప్రయాణం, మీ దర్శకత్వంలో స్టాఫ్ మరియు మార్కెటింగ్ విషయంలో ఏ విధంగా ఉంటుంది తెలియచేయండి. ఏ రంగంలో అయినా ఒడిదుడుకులు అనేది కామన్గా ఉంటుందమ్మా. ఇది భూమికి సంబంధించిన విషయం కాబట్టి, నాకు ఇష్టమైన రంగం కాబట్టి, దీనిలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా అధిగమించి ముందుకెళ్ళగలన నమ్మకంతో ఈ రంగాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి మొదటి కారణం. చరణ్ గ్రూప్ అనేది కోస్తా ఆంధ్ర జిల్లాలలో ఒక గుర్తింపును తెచ్చుకుంది. సాధారణంగా ఒక లేఅవుట్ లాంచ్ అయ్యి అప్రూవల్ వచ్చిన తర్వాత జనాలకు నచ్చేలా డెవలప్ చేస్తే కానీ పబ్లిక్ యాక్సెప్ట్ చేయరు. చరణ్ గ్రూప్ ఏ విధంగా పబ్లిక్ కి దగ్గర అవ్వగలదు? మీకున్న ప్లస్ పాయింట్స్ ఏంటో తెలియజేయండి. అవునమ్మా, 50కి పైగా ప్రాజెక్టులు చేసాం, కానీ ఇంకా ఎక్కువ ప్రాజెక్టులు చేస్తాం. వీటికన్నిటికి కారణం నా కొలీగ్స్, నాతో పాటు పనిచేసే మార్కెటింగ్ మిత్రులైనా, నా ఎంప్లాయీస్ అయినా అందరూ సహకారంతో మేము ముందుకెళ్తున్నాం. మేమందరం ఒక కుటుంబ సభ్యుల్లాగా ఐకమత్యంగా చిన్న సమస్యను కూడా అందరం డిస్కస్ చేసి దీన్ని అధిగమించి ముందుకెళ్తాం. ఇదంతా ఒక కుటుంబ సభ్యుల్లాగా మేము ముందుకెళ్తున్నాం. మా సక్సెస్ సీక్రెట్ అదే. ఈ విజయం నా ఒక్కడిది కాదమ్మా, మా అందరి సమిష్టి కృషే విజయానికి కారణం. మీ 13 years ప్రయాణంలో మీకు రిపీటెడ్ కస్టమర్స్ ఉన్నారా? మరి వాళ్ళకి ల్యాండ్ అప్రిషియేషన్స్ ఏమైనా వచ్చాయా? మీ పట్ల వారి స్పందన ఏ విధంగా ఉంటుంది తెలియచేయండి. మాకు కస్టమరే దేవుడమ్మా. 1000 రూపాయలకి తీసుకున్న కస్టమర్ ఈరోజు 10,000, 20,000 అయిన కస్టమర్లు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు వచ్చి చెప్తున్నప్పుడు ఆ ఆనందం మాకు డబ్బు కన్నా చాలా విలువైనదిగా మేము పరిగణిస్తాం. ఆ ఆనందాన్ని అయితే మేము డబ్బుతో అయితే కొనలేమమ్మా. చాలా సంతోషపడతాం. కస్టమర్ 1000 రూపాయలు 10,000 అయినప్పుడు ఆయన ఎంత ఆనందపడుతున్నాడో దానికి రెట్టింపు ఆనందం మాకు వస్తుంది వాళ్ళు మాతో పంచుకున్నప్పుడు. ఇది మాకు మిగిల్చిన అనుభూతి అమ్మా. చరణ్ గ్రూప్ అధినేతగా మీరు ఒక లేఅవుట్ ని తీసుకునే ముందు ఏం ఆలోచిస్తారు? అలాగే ప్రస్తుతం ఏ లేఅవుట్స్ మీకు రన్నింగ్ లో ఉన్నాయి తెలియజేస్తారా? అవునమ్మా, మేము ప్రాజెక్టు సెలెక్ట్ చేసుకునే ముందే సామాన్యులకు అందుబాటులో ఉంటుందా లేదా, నేనే కస్టమర్ అయితే నేను ఇది కొన్నా అనే కోణంలో ఆలోచించి మేము సైట్ సెలెక్షన్ చేసుకునేటప్పుడే అన్ని విధాల ఆలోచించి చేస్తాం. కాబట్టి కస్టమర్కి మాకు నచ్చితే కస్టమర్కి 100% నచ్చుతుంది. ఆ ఉద్దేశంతోనే మేము ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తాం. ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడే కామన్ పీపుల్కి అందుబాటులో ఉండే ధరలు, అందుబాటు యాక్సెస్, రవాణా సౌకర్యం, నెక్స్ట్ ధర, ఈ 3 మేము పరిగణలోకి తీసుకుంటాం. అలానే కస్టమర్ ఏం ఆలోచిస్తాడో అవన్నీ మేము ఆలోచిస్తాం. కాబట్టి మాకు కస్టమర్ చాలా ఈజీగా యాక్సెస్ అవుతుంది. మాకు ఇప్పుడు రన్నింగ్లో 7 ప్రాజెక్టులు ఉన్నాయమ్మా. భోగాపురంలో 3 ప్రాజెక్టులు ఉన్నాయి, బీచ్ రోడ్లో 3 ప్రాజెక్టులు ఉన్నాయి, అలానే ఆనందపురంలో 3 ఉన్నాయి, కొత్త వలస 1 ఉందమ్మా. రియల్ ఎస్టేట్ బిజినెస్ అనగానే నగర శివార్లలో 100 ఎకరాల్లో వెంచర్స్ వేస్తారు. మరి సిటీ లిమిట్స్ అలాగే మన జీవీఎంసీ లిమిట్స్ లో మీకు ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా తెలియచేయండి. జీవీఎంసీ లిమిట్స్లోనూ ప్రాజెక్టులు ఉన్నాయి. కన్స్ట్రక్షన్ అలాగనే భీమ్లీలో అపార్ట్మెంటు ఉంది. విఎంఆర్డిఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి. 3 కామన్ మ్యాన్కి అందుబాటులో ఉండేటట్టే మా ప్రయత్నం సాగుతుందమ్మా. అన్ని దగ్గరలో మా ప్రాజెక్టులు ఉన్నాయి. జీవీఎంసీలో కూడా మా ప్రాజెక్టులు ఉన్నాయి. వెరీ నైస్ సార్. సో పెట్టిన పెట్టుబడి ఎక్కడైనా భూమి మీద పెడితే అది ఎక్కడైనా దూరంగా పెట్టుబడి పెట్టినా అయినా సరే 100 రెట్లు ఎక్కువ లాభాలు వస్తాయన్నమాట. నిజమే కదండి?
సార్, అపార్ట్ ఫ్రమ్ చరణ్ గ్రూప్ ఎండి అధినేత పరంధామ నాయుడు గారి లైఫ్ గోల్స్ ఏంటి? అసలు మీరు ఏమి అచీవ్ చేయాలనుకుంటున్నారు తెలియచేయండి. చరణ్ గ్రూప్ నమ్ముకొని ఇప్పుడు 1000 మంది ఫ్యామిలీలు ఉన్నారమ్మా. అది రెట్టింపై 2000 మంది ఫ్యామిలీలు అవ్వాలని నా కోరిక. అలానే ఇప్పుడు మనం ఒక 1000 ఎకరాలు అమ్ముంటాం, అది 2000 ఎకరాలు కావాలని నా కోరిక. అలానే ఎక్కువ మంది కస్టమర్లకి, ఎక్కువ మంది మన మార్కెటింగ్ మిత్రుల్ని రీచ్ అవ్వాలనేది నా బలమైన కోరిక. విశాఖపట్నమే కాకుండా హైదరాబాద్లో కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. మా పిల్లలు కూడా అందొచ్చారు, సో అందువల్ల పిల్లలకు కూడా అదనపు బాధ్యతలు అప్పచెప్పి హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేయాలని కోరుకుంటున్నాను. సార్, మీ గురించి తెలుసుకున్నప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. అదేంటంటే మీకు వైజాగ్ అంటే చాలా ఇష్టం అని, అందుకే మీరు వైజాగ్ని వదిలి వెళ్లకుండా ఇక్కడే ఉన్నారని, సో ఇక్కడే చాలా వెంచర్స్ ప్లాన్ చేస్తున్నారని మాకు తెలిసింది. మరి చాలా మంది బిజినెస్ అంటేనే ఎక్కడ లాభం వస్తే అక్కడికి వెళ్ళి వెంచర్స్ వేయటం కానీ, వాళ్ళ బిజినెస్ ని ఇంకా డెవలప్ చేయటం కానీ జరుగుతుంది. సో మరి మీకెందుకు వైజాగ్ అంటే అంత ఇష్టం తెలియచేయండి. నిజమమ్మా, విశాఖపట్నం నాకు చాలా ఇచ్చింది. నేను విశాఖపట్నంకి రుణపడి ఉన్నాను. అందుకే విశాఖపట్నం అంటే నాకు మక్కువ. విశాఖపట్నం ప్రజలకు నేను ఏదో చేయాలన్న తపన అయితే నాకు ఉంది. అందుకనే మా వాళ్ళు చాలామంది బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వెళ్ళారు. నేనైతే వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే విశాఖపట్నం పైన ఉన్న ప్రేమే నన్ను వెళ్ళనివ్వలేదు. అందుకని విశాఖపట్నంలో ఉన్న డెవలప్మెంట్ని, విశాఖపట్నంకే నేను ఏదో చేయాలనే తపన అయితే నాకు ఉంది. అందుకని విశాఖపట్నంలో ఉండిపోయాను. సార్, మీ యాడ్స్ చూస్తూ ఉంటాం కదా, ఛాలెంజ్ మాకన్నా అతి తక్కువ ధరలకి ఎవ్వరు ఇవ్వలేరు అని మీరు చెప్తూ ఉంటారు. సో అది నిజమేనా? మీరు అందరికంటే నిజంగానే తక్కువ ధరలకే ఇస్తున్నారా? తెలియచేయండి. ఖచ్చితంగా అమ్మా, మాకన్నా తక్కువ ధరకి మరి ఎవరు ఇవ్వలేరు. మా చుట్టుపక్కల వెంచర్ ఎవరు వేసినా వాళ్ళకన్నా తక్కువ ధరకే మాది ఉంటుంది, కానీ ఎక్కువ అయితే ఉండదు. వాళ్ళకన్నా డెవలప్మెంట్లు ఇంకా అధికంగా ఉంటుంది, కానీ దానిలోనూ రాజీ పడం. అన్నిట్లో ఆ చుట్టుపక్కల ఎవరు మన కస్టమరు మన దగ్గర చూసిన తర్వాత మిగతా లేఅవుట్లు చూసి మళ్ళీ మన దగ్గరికే రావడానికి కారణం ధర తక్కువ, డెవలప్మెంట్లో బాగుంటుంది, డాక్యుమెంట్ క్లియర్గా ఉంటుంది, అన్ని లేఅవుట్లకి లోన్లు వస్తాయి. ఈ 4 సంస్థానాలలో ఉంటుంది కాబట్టి కస్టమర్ ఎక్కడ తిరిగినా మళ్ళీ మన దగ్గరికి వచ్చే కొనాలన్నమాట. సార్, చరణ్ గ్రూప్ ఓన్లీ ఫర్ ఓపెన్ ఫ్లాట్స్ ఆర్ ఏమైనా హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారా? అసలు మీ ఫ్యూచర్ విజన్ ఏంటో మాకు తెలియచేయండి. అవునమ్మా, ఫ్యూచర్లో అపార్ట్మెంట్లు కట్టాలన్న ఆలోచనతో భీమ్లీలో ఆల్రెడీ చరణ్ రాయల్ ప్యాలెస్ అని చెప్పి గేటెడ్ కమ్యూనిటీ 60 ప్లాట్లతో ఒక అపార్ట్మెంట్ కడుతున్నాం. 70% వర్క్ కూడా కంప్లీట్ అయ్యింది. చాలా అద్భుతంగా వచ్చింది. ఫస్ట్ వెంచర్ కాబట్టి మేము ఎక్కడ రాజీ పడట్లేదు క్వాలిటీలో. చూసిన కస్టమర్లు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అది మాకు చాలా సంతోషాన్ని ఇస్తుందమ్మా. ఫ్యూచర్లో కూడా కన్స్ట్రక్షన్ కంటిన్యూ చేస్తాం, అలానే ఓపెన్ ప్లాట్స్ కంటిన్యూ చేస్తాం. నాణ్యమైన లేఅవుట్లని అందించడంలో చరణ్ గ్రూప్ ముందుంటుందని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఓకే సార్, చాలా మంది పిల్లలకి, తల్లిదండ్రులకి అంటే పెంచి పోషించిన తర్వాత వాళ్ళకి రియల్ లైఫ్ లో ఒక డ్రీమ్ హౌస్, ఒక బిగ్ హౌస్ ఇవ్వాలని పేరెంట్స్ కి అనిపిస్తుంది. వాళ్ళు పిల్లలు పెద్ద అయిన తర్వాత పేరెంట్స్ కి కూడా ఒక గిఫ్ట్ ఇవ్వాలని అనిపిస్తూ ఉంటుంది. మీరైతే అసలు ఎక్కడా రాజీ పడట్లేదు. డిసిప్లిన్ లో కావచ్చు, హానెస్ట్ విషయంలో కావచ్చు, ఇలా ఎంతో చక్కని ప్రాజెక్ట్స్ ని ప్రజలందరికీ అందించి ఇంకా ఎక్కువ మన్ననలు పొందాలని మేము కూడా సుమన్ టీవీ తరపున కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సుమన్ టీవీ అమ్మ, థ్యాంక్ యూ. చూసారు కదండి, మీరు కూడా ఒక మంచి అప్రిషియేషన్స్ తో ఫుల్లీ డెవలప్డ్ ప్లాట్స్ కొనాలి అనుకుంటే చరణ్ గ్రూప్ మీకు కూడా ఒక మంచి చాయిస్ అవ్వచ్చు. ఇదండి ఇప్పటి వరకు చరణ్ గ్రూప్ అధినేత ఎండి శ్రీ వేముల పరంధామ నాయుడు గారు రియల్ ఎస్టేట్ సంబంధించి ఎన్నో చక్కని విషయాలను తెలియజేశారు.